స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని ఐకాన్ స్టార్గా మార్చింది పుష్పరాజ్. ఆ ఒక్క పాత్రతో పాన్ ఇండియా లెవెల్లో తనకి 2 బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. నేషనల్ అవార్డు దక్కింది. మెగా హీరోలనే తను మించిపోయాడని అల్లు ఆర్మీ అరిచేంత భారీ హిట్గా మారింది పుష్పరాజ్. అలాంటి పుష్పరాజ్ ఇప్పుడు సడన్గా పులిరాజుగా మారాడు. అదే చెయ్యి, అవే వేళ్ళు, కానీ చివర్లో భారీ గోర్లు. పులి చేతికే మనిషి వేళ్ళొస్తే ఎలా ఉంటుందో అలా కనిపించే విచిత్రమైన పులిరాజా పంజా. ఇది అట్లీ మేకింగ్లో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కొత్త పోస్టర్. నిజంగానే చేతి పోస్టర్తో అందరినీ ఆలోచనలో పడేసింది అట్లీ టీం. కాకపోతే ఇది శంకర్ మేకింగ్లో విక్రమ్ చేసిన ఐ మూవీలో పాత్రని పోలి ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. అందులో బీస్ట్ చేతినే ఇక్కడ వాడారా అని అంటున్నారు. చేతి లుక్ తప్ప హీరో ఫైనల్ లుక్ కనిపించలేదు కాబట్టి ఆ కామెంట్స్ నిజం అని అనుకోలేం. అయితే 800 కోట్ల ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ని మాత్రం ఒకే ఒక్క అంశంలో మెచ్చుకోవాల్సిందే. అక్కడ ఏకంగా రాజమౌళినే దాటేశాడు. ఏంటది? ఏకంగా రాజమౌళినే దాటేంతగా బన్నీ ఏం చేశాడు? టేక్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ఒక విషయంలో ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. అదే తన కొత్త సినిమా లుక్. కానీ ఏ అప్డేట్ కానీ ఇంతవరకు లీక్ కాకుండా జాగ్రత్త పడటం, మెల్లిగా ఈ సినిమా ప్రమోషన్ని ఊరిస్తూ మొదలుపెట్టి హైప్ పెంచడం, ఇదే ఇప్పుడు ప్లస్ అయ్యేలా ఉంది. అసలు ఇంతవరకు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమా టైటిల్ ఏంటో ఎవరూ గెస్ చేయలేదు. ఎక్కడా చిన్న లీకేజీ లేదు. కనీసం తన లుక్ ఎలా ఉంటుందో క్లూ కూడా లేదు. కట్ చేస్తే తన మూవీ అప్డేట్తో రాబోతుందన్న చిన్న హింట్ వచ్చింది. వెంటనే తన బర్త్డేకి పుష్పరాజ్ కాస్త పులిరాజుగా మారినట్టు ఒక బీస్ట్ చేయి పోస్టర్ వచ్చేసింది. చూడ్డానికి మనిషి చేతికే పులిగోర్లు యాడ్ అయినట్లు పోస్టర్ బీస్ట్ లుక్లో కిక్కిస్తుంది. అంతేకాదు 800 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ అయినా ఇంతవరకు ఈ సినిమా తాలూకా లీకేజీలేవి లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తమిళ డైరెక్టర్ అట్లీ హిందీలో షారుఖ్తో జవాన్ మూవీ తీసి 1100 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించాడు. ఇక బన్నీ కూడా 2 సార్లు పుష్పరాజ్గా పాన్ ఇండియాని షేక్ చేశాడు. కట్ చేస్తే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే డెఫినెట్గా అంచనాలు పెరగడం కామన్. కానీ ప్లానింగ్ నుంచి షూటింగ్ వరకు ఎక్కడా చిన్న లీకేజీ కనిపించలేదు. జనం ఎవరూ ఈ మూవీని పట్టించుకోవట్లేదు. కాబట్టి లీకేజీ జరగలేదని యాంటీ ఫ్యాన్స్ కౌంటర్స్ ఎలా ఉన్నా ఇంతవరకు కనీసం ఈ మూవీ టైటిల్ ఇది అన్న క్లూ కూడా లేదు. అక్కడ టీం మాత్రం సక్సెస్ అయింది. అదే వారణాసి టీం షూటింగ్ చేస్తుంటే సీనే లీక్ అయింది. కల్కి నుంచి స్పిరిట్ వరకు ప్రభాస్ ప్రతి సినిమా టైటిల్ ముందే లీక్ అవుతూ వస్తుంది. ఇలాంటి లీకేజీలు మాత్రం అల్లు అర్జున్ సినిమాకు జరగకపోవడం చూస్తే టీం ఎంత జాగ్రత్త పడుతుందో తెలుస్తుంది. ఇదే కాదు, పోస్టర్ రాబోతోందని, లేదంటే హాలీవుడ్ స్టూడియోలో ప్రిపరేషన్ అని, ఇలా రకరకాలుగా సినిమా ప్రమోషన్ని మెల్లిగా పెంచే విధానం కూడా బానే ఉంది. ఏది ఏమైనా శంకర్ మేకింగ్లో విక్రమ్ చేసిన ఐ మూవీలో బీస్ట్ రోల్ని ప్రేరణగా తీసుకున్నారు. శంకర్ శిష్యుడు అట్లీ కాబట్టి అలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందో ఏమో కానీ ఈ పోస్టర్ మాత్రం బీస్ట్ మోడల్లోనే కనిపిస్తుంది. పుష్పరాజు కాస్త పులిరాజుగా మారాడనే రెస్పాన్స్ వస్తుంది.